K5 సెల్ఫీ స్టిక్ అండి ఇది సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ స్టాండ్ ఇన్బిల్ట్గా వస్తుంది ఇందులో. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. నాకు 1500 రూపీస్ అనేది ఛార్జ్ అయింది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దామండి ఒకసారి. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. క్రాటోస్ K5 సింగిల్ బాక్స్, తప్ప ఇంకా బాక్స్లో ఏమీ ఉండవు. అన్ని ఐటమ్స్ ఇందులోనే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో సెల్ఫీ స్టిక్ వెళ్ళాలని ట్రైపాడ్ అన్నా కదా, అది ఇన్బిల్టే ఉంటుంది. అది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను అన్బాక్స్ చేసినాక చూపిస్తాను. ఇప్పుడు ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనము. సో ఇందులో వచ్చేసి మనకు ఫోన్ కానీ, రింగ్ లైట్ కానీ, గోప్రో కానీ, కెమెరా కానీ అన్నీ మౌంట్ చేసుకోవచ్చు అండి వీటికి. అది ఎలా మౌంట్ చేయాలో కూడా చెప్తాను నేను. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్ మనకు గోప్రో సెల్ఫీ స్టిక్కే ఉంటుంది ఇందులో. ఇన్బిల్ట్ క్వాడ్రపోర్ట్ స్టాండ్ కూడా ఇందులోనే ఉంటుంది. అది ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను. సో ఇది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఇందులో ఏంటంటే మనకు ఒకటి మెయిన్ హోల్డర్ స్టిక్ ఉంటుంది. తర్వాత 2 హ్యాండ్స్ ఉంటాయి. ఈ హ్యాండ్స్ అనేది ఏంటంటే, ఒకటి వచ్చేసి మొబైల్ కానీ, కెమెరా కానీ మౌంట్ చేసేదానికి, గోప్రో కానీ ఇలాంటివి మౌంట్ చేసుకోనికి ఒక హ్యాండ్. ఇంకో హ్యాండ్ వచ్చేసి 360 డిగ్రీస్ రొటేటబుల్ చేసుకోవడానికి ప్లస్ ఆపరేట్ చేయడానికి వీటికి ఇంకో హ్యాండ్ ప్రొవైడ్ చేశారు. ఈ హ్యాండ్ అనేది ఇలా 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. ఆ బ్లూటూత్ డివైస్ కూడా దానికి అటాచ్ అయి ఉంటుందండి. ఓకేనా. అది కాకుండా ఇందులో ఒక కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. టైప్ A టు టైప్ C, అంటే బ్లూటూత్ డివైస్ ఉంటుంది కదా, దాన్ని రీఛార్జ్ చేసుకోనికి ఈ కేబుల్ అనేది ఇచ్చారు. ఓకేనా. ఇంకా వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు ఈ క్వాడ్రపోల్ స్టాండ్ అని చెప్పాను కదా, అంటే మనకి ఇది 180 సెంటీమీటర్స్ వరకు హైట్ అడ్జస్టబుల్ వస్తుంది అనమాట. అది ఎలా ఓపెన్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా. కింద ఈ హ్యాండ్ చూసారా, మెయిన్ హ్యాండ్, ఆపరేటింగ్ హ్యాండ్, దాని నుంచి ఇట్లా మనం ఒక డిటాచ్ చేస్తే అన్నీ ఓపెన్ అవుతాయండి. సో ఇలా ఓపెన్ చేసుకున్నాక దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడమే. ఇంకా పైన అది ఉంటుంది కదా మెయిన్ ఈ 2 హ్యాండ్స్ దగ్గర ఒక సిల్వర్ కోటింగ్ ఫినిష్ ఉంది కదా, అక్కడి నుంచి మనం ఇట్లా డ్రాగ్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. సో దీన్ని మనం సెల్ఫీ స్టిక్ వరకు అయితే 62 ఇంచెస్ లాంగ్, మొత్తం టోటల్ ఇంచెస్లో అయితే 62 అనొచ్చు. మనకు టోటల్ హైట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ 180 సెంటీమీటర్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇలా స్ట్రెచ్ చేస్తే వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 180 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 6 ఫీట్ ఉండే వాళ్ళకి కూడా ఇది సెట్ అవుతుంది అనమాట. సో ఇలాగా 4 క్వాడ్రపుల్ స్టాండ్ చూసారు కదా, 4 లెగ్స్ ఉన్నాయి దీనికి. సో ఫర్మ్గా ఉంటుందండి. అంటే 3 ఉంటే కొంచెం షేక్ అయినట్టు ఉన్నది. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉన్నది, కానీ డ్యూరబుల్గా కనిపిస్తుంది నాకైతే. నేనైతే ఓకే, అది ప్రోడక్ట్ ఆ ప్రైస్ వర్త్కి ఇది చాలా బెస్ట్ అని అంటాను. ఇప్పుడు ఇది మొబైల్ని దీనికి ఎలా సెట్ చేయాలో ఒకసారి చూస్తాను. ఇక్కడ మొబైల్ హోల్డర్ హ్యాండ్ ఉంది కదా, దీనికి 2 ఇలా క్లోజ్ అయి ఉంటాయి. ఓపెన్ చేసి ఇది అడ్జస్టబుల్ అండి. జస్ట్ అట్లా అడ్జస్ట్ చేస్తే సెట్ అయిపోతుంది ఫోన్ ఇలా సెట్ చేసేసి మనం కింద ఒక బటన్ ఉంది కదా, దాన్ని టైట్ చేసుకుంటే అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో మీకు ఏ యాంగిల్లో కావాలా వీడియో తీసుకోవాలి అనుకుంటున్నారో అది సెట్ చేసుకొని మొబైల్ ఫోను కింద అనేది టైట్ చేసుకుంటే స్టాండ్ ఫిర్మ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది అటు ఇటు ఇంకా మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఫోన్ అనేది ఇప్పుడు నేను సెట్ చేశాను. ఇలా ఉంటుంది ఫోన్ సెట్ చేశాక. సో అదర్ హ్యాండిల్ వచ్చేసి ఆపరేటింగ్ అండి. 360 డిగ్రీస్ రొటేట్ చేసుకోవచ్చు. దానికి ఒక బటన్ ఉంటుంది. సో మీరు కెమెరా ఓపెన్ చేస్తే జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే అనేది ఫోటో అనేది వచ్చేస్తుంది. అది కూడా ఎలా వర్క్ అవుతుందో నేను చూపిస్తాను మీకు. బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఎలా సెట్ చేసుకోవాలి, ఇది కేబుల్ అండి. చార్జ్ చేసుకోనికి బ్లూటూత్ డివైస్ అనేది ఇప్పుడు ఈ స్టిక్ ఉంది కదా, మన 360 డిగ్రీస్ రొటేటబుల్ స్టిక్, దానికి అటాచ్ అయి ఉంటుంది. దీన్ని ఇలా జస్ట్ డ్రాగ్ చేస్తే వచ్చేస్తుంది. దీన్ని కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఛార్జింగ్ ఉన్నది నేను ఓపెన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ అక్కడే ప్లేస్ చేసేద్దాము. సో ఇప్పుడు ఈ బటన్ ఆల్రెడీ పేర్ చేశాను. ఇప్పుడు ఒకసారి క్లిక్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా మొబైల్ అనేది ఆపరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కెమెరా సో ఇలా ఎలా పేర్ చేయాలనేది ఒకసారి మళ్ళీ చూపిస్తాను. దీన్ని ఒకసారి అన్పేర్ చేసి మళ్ళీ చూపిస్తాను. బ్లూటూత్ ఇది ఆఫ్ చేశాను ఇప్పుడు. సో మీరు ఏం చేయాలంటే జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసుకొని డివైజెస్ చూసారంటే మనకు క్రాటోస్ K5 అనే నేమింగ్తో ఫస్ట్ ఇనీషియల్గా వస్తుంది. జస్ట్ బ్లూటూత్ ఆన్ చేయండి. సో వెళ్ళిన తర్వాత పేర్ న్యూ డివైస్ కొడితే క్రాటోస్ K5 అనేది చూపిస్తుంది. నేను ఆల్రెడీ పేర్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ పెయిడ్ డివైజెస్లో క్రాటోస్ K5 అనేది మీరు చూడొచ్చు ఇక్కడ. సో దీన్ని ఇలా జస్ట్ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేస్తాను, చూడండి ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. కెమెరా ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ కింద ఒక బటన్ ఉంటుంది కదా, అది జస్ట్ ఒక్కసారి అలా క్లిక్ చేస్తే కెమెరా అనేది క్యాప్చర్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో మనం మాన్యువల్గా ప్రెస్ చేయాల్సింది ఏమి ఉండదు. సో నెక్స్ట్ వీడియో తీసుకోవాలంటే జస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఆ బటన్ క్లిక్ చేస్తే రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెస్, ఇది ఒక 360 డిగ్రీస్ అడ్జస్టబుల్ అని చెప్పాను కదా, ఈ స్టిక్ దీనికి ఇన్బిల్ట్ ఉంటుంది. సో జస్ట్ సెకండ్ క్లిక్కి రికార్డింగ్ అనేది కట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ కమెంట్.
Subscribe to my channel.